నమస్కారం. హరిహర టీవీకి స్వాగతం. శ్రావణ మాసం పండుగలు, వ్రతాలు, పూజలు, ఆధ్యాత్మిక సందడితో ప్రతి ఇల్లు దేవాలయంగా మారే పవిత్ర సమయం. శ్రావణ సోమవారాలు, మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, నాగపంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి ఇలా ఎన్నెన్నో విశేషాలు ఈ మాసంలోనే కనిపిస్తాయి. కానీ ఈ పవిత్ర మాసానికి శ్రావణం అనే పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి శ్రవణ నక్షత్రంతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి? శ్రీ మహావిష్ణువుకు ఈ నక్షత్రం ఎందుకు ప్రీతికరమైంది? శివుడు, విష్ణువు, లక్ష్మీదేవిని ఈ నెలలో ఎందుకు ప్రత్యేకంగా ఆరాధిస్తారు? శ్రావణ మాసం పేరు, దాని వెనుకున్న ఆధ్యాత్మిక విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ నెల ప్రారంభమవుతుంది అంటే చాలు ఇళ్లను శుభ్రం చేసుకుని గడపలకు పసుపు కుంకుమలు పెట్టి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. మహిళలు ప్రత్యేక వ్రతాలు ఆచరిస్తారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. శివాలయాల్లో అభిషేకాలు, విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, లక్ష్మీదేవి ఆలయాల్లో కుంకుమార్చనలు నిర్వహిస్తారు. అయితే ఈ మాసానికి శ్రావణం అనే పేరు రావడం వెనుక ప్రధానంగా ఒక ఖగోళ పంచాంగ సాంప్రదాయం ఉంది. హిందూ చాంద్రమాన పంచాంగంలో చాలా మాసాల పేర్లు పౌర్ణమి రోజున చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడ్డాయి. శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున చంద్రుడు సాధారణంగా శ్రవణ నక్షత్రానికి సమీపంలో ఉంటాడు. అందువల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనేటువంటి పేరు వచ్చినట్లు పంచాంగ సాంప్రదాయం చెప్తోంది. శ్రవణ అనే సంస్కృత పదానికి వినడం లేదా శ్రద్ధగా ఆలకించడం అనే అర్థం కూడా ఉంది. అందుకే ఈ మాసంలో వేదాలు, పురాణాలు, భగవన్నామం, ఆధ్యాత్మిక ప్రవచనాలను శ్రద్ధగా వినడం పుణ్యప్రదమని పెద్దలు చెప్తారు. 27 నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం శ్రవణ నక్షత్రానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందుకే ఈ నక్షత్రాన్ని విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రంగా భక్తులు భావిస్తారు. శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, తులసి దళాలతో పూజించడం శుభప్రదమని విశ్వసిస్తారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారానికి కూడా శ్రవణ నక్షత్రంతో ప్రత్యేక అనుబంధం ఉందని వైష్ణవ సాంప్రదాయాలు చెప్తున్నాయి. వామనుడు 3 అడుగుల భూమిని దానంగా స్వీకరించి త్రివిక్రముడిగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన కథ భక్తులకు సుపరిచితం. శ్రావణ మాసంలో ప్రతి సోమవారాన్ని పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజుల్లో భక్తులు ఉపవాసం ఉండి శివలింగానికి జలం, పాలు, తేనెతో అభిషేకం చేస్తారు. బిల్వపత్రాలు సమర్పించి ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తారు. సముద్రమథన సమయంలో ఉద్భవించిన హాలాహల విషయం సమస్త లోకాలను దహించేందుకు సిద్ధమైనప్పుడు సృష్టిని రక్షించేందుకు పరమశివుడు ఆ విషయాన్ని స్వీకరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పార్వతీదేవి ఆ విషయం శివుని శరీరం అంతా వ్యాపించకుండా ఆయన కంఠాన్ని పట్టుకోవడంతో అది అక్కడే నిలిచిపోయిందని, అందువల్ల శివుడు నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందాడని పురాణ కథనం. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో శివుడికి అభిషేకాలు నిర్వహిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసంలోని శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మికి అంకితమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో మహిళలు ఇంటిని శుభ్రంగా అలంకరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి అష్టలక్ష్ములను ఆరాధిస్తారు. లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం పారాయణం చేస్తారు. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ మాసంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతానికి మరింత ప్రత్యేకత ఉంది. కుటుంబ శ్రేయస్సు, భర్త ఆయురారోగ్యం, సంతాన సౌభాగ్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలోని మంగళవారాల్లో మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు, ఆరాధిస్తారామని. ముఖ్యంగా కొత్తగా వివాహమైన మహిళలు దాంపత్య సౌఖ్యం, కుటుంబ క్షేమం కోసం ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. గౌరీదేవిని పూలు, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజలు చేస్తారు. ముత్తైదువులకు తాంబూలం అందించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. శ్రావణ మాసం అనేక పండుగలకు నిలయంగా కూడా గుర్తింపు పొందింది. నాగదేవతలను ఆరాధించే నాగపంచమి, మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మి వ్రతం, సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి వంటి పర్వదినాలు ఈ మాసంలో వస్తాయి. ప్రాంతీయ పంచాంగాలు, అమాంత పౌర్ణిమాంత సాంప్రదాయాల కారణంగా కొన్ని పండుగలు
నెల లేదా తేదీలో ప్రాంతాల వారీగా స్వల్ప తేడాలు ఉండొచ్చు. శ్రావణ మాసంలో శుచి శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. సాత్విక ఆహారం తీసుకోవడం, దాన ధర్మాలు చేయడం, నిత్యం దీపారాధన నిర్వహించడం, భగవన్నామ స్మరణ చేయడం శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణం, శివ పంచాక్షరి మంత్ర జపం, లక్ష్మీదేవి స్తోత్రాలు చదవడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అన్నదానం, వస్త్రదానం, అవసరమైన వారికి సహాయం చేయడం కూడా ఈ మాసంలో విశేష ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. మొత్తంగా శ్రావణ మాసం అంటే కేవలం పండుగలు, వ్రతాల సమాహారం మాత్రమే కాదు. పౌర్ణమి సమయంలో శ్రవణ నక్షత్రంలో ఏర్పడే అనుబంధం కారణంగా ఈ మాసానికి శ్రావణం అనే పేరొచ్చిందని పంచాంగ సాంప్రదాయం వివరిస్తోంది. శివారాధన, విష్ణు పూజ, లక్ష్మీదేవి వ్రతాలు, గౌరీదేవి ఆరాధనతో ఈ నెల అత్యంత ఆధ్యాత్మికమైనదిగా మారింది. కుటుంబ బంధాలను బలోపేతం చేసే పండుగలు కూడా ఈ మాసానికి మరింత విశిష్టతను తీసుకొస్తాయి. ఈ కథనంలోని పురాణ విశేషాలు, పూజా ఫలితాలు, మత విశ్వాసాలు, ఆధ్యాత్మిక సాంప్రదాయాలపై ఆధారపడినవి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పండుగల వెనుకున్నటువంటి పురాణ కథలను తెలుసుకోవడానికి హరిహర టీవీని ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.